నడిచేటప్పుడు 2 కాళ్ళ మీదే నడుస్తుంది. నడక అంటే అర్థం ఏమిటి? 4 కాళ్ళు గాలిలో లేస్తే నడక అంటారు దాన్ని. 2 కాళ్ళు నేల మీద ఉంటాయి, 2 కాళ్ళు పైకి ఉంటాయి. మానవులు నడిచేది ఎలా నడుస్తారు? ఒక్క కాలు మీదే నడుస్తారు. ఓ కాలు నేల మీద, ఓ కాలు పైన ఉంటే అది నడక అంటారు. 2 కాళ్ళు ఒకేసారి లేపితే అర్థం ఏమంటారు? దూకుట అంటారు. అందుకనే ఇంగ్లీష్ వాడు ఎంత జాగ్రత్తగా సామెత చెప్పాడు చూడండి. లుక్ బిఫోర్ యూ వాక్ అనలేదు, లుక్ బిఫోర్ యూ లీప్ అన్నాడు పెద్ద మనిషి. దూకుట. అలాంటి గుర్రము చూసి నేర్చుకోవాలి మనం. అది అదే పద్ధతి లోపల పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళతోటి పరిగెడుతుంది. శత్రువులను హింసించేటప్పుడు వెనక 2 కాళ్ళ మీద నిలబడి ముందు 2 కాళ్ళతోటి మట్టగిస్తుంది. ఇది విశేషం. అంతేకాదు గుర్రము ఎక్కేటప్పుడే స్పృశించగానే రౌతు ఎలాంటి వాడో గుర్రానికి అర్థమవుతుంది. అందుకనే తెలుగులో సామెత రౌతు కొద్దీ గుర్రం అని చెప్పి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం? సంపద సంపాదించు, లక్ష్మీ అనుగ్రహం పొందు. కానీ ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత ఆ ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాడే మగవాడు, తెలిసినవాడే గొప్పవాడు అని అంటున్నారు అక్కడ శాస్త్రంలో. అది అంటే అమ్మవారిని జాగ్రత్తగా చూస్తున్నవాడే లోకంలో బాగుపడతాడని చెప్పడానికి ఇంత చెప్పాల్సి వస్తోంది. కాబట్టి అశ్వపూర్వ రథమధ్య హస్తినాద ప్రబోధిని చెప్పుకున్నాం కదా. ఏనుగుల ఘీంకారముల చేత మెళకువ తెచ్చుకుంటుంది లక్ష్మీదేవి. మీరు శ్రీరంగాది క్షేత్రాలకి వెడితే అక్కడ తలుపులు తీసే ముందు, తలుపులు తీసిన తర్వాత కానీ మొట్టమొదటి మేల్కొల్పు ఉండదు. అక్కడ ఏనుగు, గుర్రము, ఆవు వస్తాయి. ఆవు అంబా అని పిలుస్తుంది, గుర్రము సకిలిస్తుంది, ఏనుగు ఘీంకారం చేస్తుంది. అప్పుడు లోపలికి వెళ్ళి అర్చక స్వాముల కార్యక్రమం చేస్తారు. తమాషా ఏనుగు ఘీంకారము, హయహేష, ఆవు అంబారము కూడా శ్రీరంగా అన్న శబ్దం వినిపిస్తుందని అక్కడ చూచిన వాళ్ళు చెప్తారు. అనుభవిక వేద్యం అది. అది పలికేటప్పుడు అలాంటి హస్తినాద ప్రబోధిని ఏనుగుల ఘీంకారములతో మెళకువ తెచ్చుకునేదానా అని అంటున్నారు. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా పద్మవనంలో ఉంటుంది. మనం ఫ్లాట్స్లో ఉంటూ ఉంటాం. ఫ్లాట్స్లో ఉంటే మనకి మెళకువ ఎలా వస్తుంది? పేపర్ వాడో పాలవాడో మెట్లెక్కొస్తూ, లిఫ్ట్ లేవనుకోండి, మెట్లెక్కుతూ టక 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 తప్పుడు చేసుకుంటూ వస్తాడు. దాంతోటే మనకి మెళకువ వస్తుంటుంది. ఉండే తోటని బట్టి మెళకువ వస్తుంటుంది. ఇక్కడ అమ్మవారు ఉండేది ఏమిటి? పద్మవనాలయ, పద్మము లోపల ఉంటుంది. మరి పద్మవనముల దగ్గర ఏముంటాయి? ఏనుగులే వస్తాయి. అందుకని ఏనుగులు ప్రవేశించినప్పుడు ఏనుగులు ఘీంకరిస్తాయి. అందుకని హస్తినాద ప్రబోధిని. అనుమానమా? గజేంద్రుడు నీళ్ళల్లో పడ్డాడు. పడితే మొసలి పట్టుకుంది. కదంతా మీకు తెలుసును. విష్ణు వచ్చాడు. వస్తే అంటాడు ఏనుగు, ఈ గజేంద్రుడు అంటాడు, మొసలిని చంపమని నేను ఎక్కడైనా ఒక పద్యంలో చెప్పాను నీకు? అసలు చూసుకో, పద్యాల్లో ఎక్కడైనా ఈ మొసలిని చంపేది ఎవడని ఎవడైనా అన్నారా? తప్పించుకునేది అలాగా అని నేను బాధపడ్డా. మరి ఎందుకు పిలిచావయ్యా అన్నట్టు విష్ణు పురాణంలో ఎంత అందంగా చెప్పాడు. నాహం కళేవరస్య రక్షార్థం, నా శరీరం కాపాడుకోవడానికి కాదయ్యా. అక్కడ సరస్సు తూచా, సరస్సులో కమలాలు తూచాను. కమలాలుంటే ఆ 2 కమలాలు పట్టుకున్నాను, తొండంతో పైకెత్తి పట్టుకున్నాను. కరస్థ ఏ కమలాని పాదయోరర్పితుంతవ, ఈ కమలములు వాడిపోకముందే నీ పద్మముల వంటి పాదముల మీద పెడదామని పిలిచాను. ఈ లోపలి వాడెవడో కాళ్ళు అట్టుకున్నాడు, అందుకని నేను పిలిచాను అంటే పాపం విష్ణు పురాణం ఎంత చమత్కారంగా చెప్తుందో. హస్తినాద ప్రబోధిని అన్నదానికి మనకి మంకణ సంహిత అని, మంకణ మహర్షి రాసిన సంహిత ఒకటి ఉంది. దాంట్లో చాలా అందంగా చెప్తారు. మీరు నిద్ర నుంచి లేచేటప్పుడు పక్షుల కూతలు వినండి, ఆవు అంబారవం వినండి, గుర్రము సకిలింత వినండి, ఏనుగు ఘీంకారం వినండి. ఇది ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఎక్కడో గాడిద అరిచింది, మీకు పని తప్పనిసరిగా పని అవుతుంది. గాడిద కనిపించింది అనుకోండి, పని మాత్రం జరగదు. అలాగే ఆవు ఎదురు పడింది, పని జరుగుతుంది. అంబారము అప్పుడు వినిపించకూడదు. ఇలాగ తమాషాగా చెప్పారు. ఇది శకున శాస్త్రం కాదు, శకున శాస్త్రమే, కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి వీటికి. అలాగా ఇక్కడ కూడా ఏనుగు ఘీంకారం కనుక విన్నట్టయితే మనకి క్షేమం కలుగుతుంది. అంచేత ప్రతి దేవాలయంలో ఏనుగుని పెంచేవారు. పెంచుతూ ఏం చేసేవారు? తలుపు తీసి ఒకసారి ఘీంకారం చేసేది. అప్పుడు ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వినేవారు. ఇప్పుడంటే మనకి ప్రతి కాలనీలో దేవాలయం వచ్చింది. అప్పట్లో పద్ధతి ఏమిటో తెలుసా?
ఒక దేవాలయంలో బలమైన వాడు నిలబడి ఒక మంచి దక్షిణావర్త శంఖం తీసుకుని బలముగా ఊదితే ఎంతవరకు ఆ శంఖధ్వని వినిపిస్తుందో అంతవరకు రెండో దేవాలయం కట్టకూడదు. ఇది నియమము. అంటే ఒక్కసారి బాగుగా ఊదబడిన శంఖధ్వని ఎంతవరకు వినిపిస్తుందో ఆ ప్రాంతంలో ఒక్కటే దేవాలయం, అది వైష్ణవాలయమా శైవాలయమా మరొకటే మీ ఇష్టం, అది ఉండాలి, నియమం అది. ఇలాంటి నియమాలు తప్పి అందరూ ఈ మధ్యన కట్టుకుంటున్నారు, సంతోషం. పైగా ఏమంటున్నారు, కోట్లు ఖర్చు పెట్టామండి, 10 కొబ్బరికాయలు కూడా పగలటం లేదు, రోడ్డు పక్కన నూకాలమ్మ గుడి, అక్కడ రోజుకి 5,000 ఆదాయము. తేడా ఉంది. గ్రామ దేవతాగమము దానికి కారణాలు వేరే, దీనికి అంటే మనం పక్కకి ఎడుతున్నాం, కానీ ఇక్కడ గజబృహీతం అని చెప్పడంలో అంతరార్థాన్ని మాట్లాడుకుంటున్నాం. మంకణ సంహిత చెప్తుంది, ఆగ్నేయ నైరుతి వాయువ్య ఈశానాల్లో 4 ఏనుగులు ఉంటాయిట. గుల్గులు, కురండక, దమక, శలిల అని చెప్పి ఈ 4 ఏనుగులు కూడా 4 మూలల్లో ఉంటాయి. అవి ఘీంకరించినందువల్ల అమ్మవారు మెడకో తెచ్చుకుంటుంది. కాశ్యప సంహిత ఇంకో మాట చెప్పింది. ఈ 4 కాకుండా ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక. సుప్రతీకమనే ఏనుగు కాస్త పురాణాలతో పరిచయం ఉన్నట్టయితే బోధపడి ఉంటుంది. ఈ సుప్రతీకమనే ఏనుగు నరకాసుడు పట్టుకెళ్ళాడు పాపం. పట్టుకెళ్ళి వాడు కొడుకు అప్పచెప్పాడు నరకాసుడికి. ఎప్పుడు ఆ నరకాసుడి కొడుకు ఎవరు? భగదత్తుడు. దుర్యోధని పక్షంలో యుద్ధం చేశాడు వచ్చి పాపం, ఆ సుప్రతీకం మీదే వచ్చి యుద్ధం చేశాడు. ఇవన్నీ కూడా దిశాగజములు. ఇవన్నీ కూడా ఘీంకరించినందువల్ల అమ్మవారు మెడకో తెచ్చుకుంటుంది. అంటే అవి ఘీంకరించాయంటే అమ్మవారి ఆగమనానికి సంకేతం అన్నమాట. అంచేత ఇవన్నీ కూడా సుఖము సంపద ఇస్తాయి అని అంటారు. ఇది మంకణ సమేత చెప్పిన మాట. ఇది ఆగ్నేయాది దళస్థానే గుల్గులుశ్చ కురండక దమక శలిల ఇది ఖ్యాత పుష్ణంతు మే శ్రియం. అమ్మవారిని కూర్చోబెట్టేందుకు అమ్మవారికి ఆసనం పెట్టేలాంటి పద్మం ఉంటుంది కదా, 8 దళములు. 8 దళముల్లో ఆగ్నేయ నైరుతి వాయువు ఈశాన్య ఈ దళములలో ఉండే ఏనుగులు. అంటే ఇది వినగానే మళ్ళీ మీరంతా కంగారు పడి అలాంటి దళములు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటుంది అది దానికోసం వెంపర్లాడాల్సిన పని లేదు. హాయిగా ఇంటిలోనే 8 దళములతో ముగ్గు వేయండి. ముగ్గు వేసిన తర్వాత ప్రతి దళములోనూ కూడా చక్కగా పసుపు ముద్ద పెట్టండి, అవే ఏనుగులుగా భావన చేయండి, ఫలితం లభిస్తుంది. ఏం చేత ఏనుగులని పేరు చెప్పేసరికి ఇటీవలి కాలంలో జనాలంతా గంగవెర్రులు ఎత్తిపోయి పరిగెడుతున్నారు పాపం. ఇవన్నీ ఉన్నాయి కానీ మనకి ప్రత్యామ్నాయాలు పద్ధతులు మన పెద్దలు చెప్పారు. శుభ్రంగా అష్టదళ పద్మాన్ని లిఖించండి, అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి స్వరూపాన్ని అక్కడ ఉంచండి, ఆరాధన చేసుకోండి. ఇదిగో ఇది చెప్తోంది. అలాగే కాశ్యప సంహిత అంతమని చెప్పారు. అంచేత హస్తినాద ప్రబోధిని అండల్లో అంతరార్థం అది. స్వయంభవ సంహిత చెప్తుంది, కోణభద్రగజై దివ్యై హిరణ్యకలశోదకై సంప్రీతై స్నాప్యమానాం తాం బోధ్యమానా గజై. కాశ్యప సంహిత అమ్మవారికి అభిషేకం చేస్తుంటాయిట. ఎలాగా అంటే చక్కటి కుండలతోటి కలశములతోటి తీర్థం. సాధారణంగా లక్ష్మీదేవి విగ్రహం పెట్టగానే 2 ఏనుగులు పక్కన కనిపిస్తుంటాయి, ఎలాగా చక్కగా తీర్థంతో అభిషేకిస్తున్నట్టుగా. కానీ మన వాళ్ళు ఎందుకైనా మంచిని చెప్పి ఆ తీర్థాలతో అభిషేకం చేసేది పక్కన పడుతున్నట్టుగా చూపిస్తుంటారు. కాదు, అమ్మవారిని అభిషేకిస్తున్నాయి అవి. సుందరకాండలో కూడా ఒక తమాషా సన్నివేశం ఉంది. ఎందుకో పాపం దాని మీద దృష్టి పెట్టం మనం. పుష్పక విమానం చూస్తున్నాడు హనుమంతుడు. పుష్పక విమానాన్ని వర్ణించాడు. పుష్పక విమానంలో ఒక భాగంలోట లక్ష్మీదేవి పద్మంలో కూర్చునుంది, 2 పక్కల ఏనుగులు అభిషేకిస్తున్నాయిట. జలం ఎక్కడుందండి? మన ఇళ్లల్లో కూడా ఫౌంటైన్లు పెట్టుకుంటాం కదా, కాస్త నీళ్లు ఉంటాయి, ఈ నీళ్ళన్నీ ఇలా పడుతూ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ సైకిల్. ఈ పద్ధతిలోనే పుష్పక విమానం మీద ఏనుగులు నీళ్లతో అమ్మవారిని అభిషేకిస్తున్నాయి. అద్భుతమైన వర్ణన ఒక 5 శ్లోకాల్లో ఉంది. అలాంటి ఏనుగులు ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి అంటే, మమకారో మదశ్చేతి వర్తేతే పార్శ్వద్వళయో. 2 ఏనుగులు ఉన్నాయి కదా, ఆ ఏనుగుల పేర్లు ఏమిటో తెలుసా? మమకారము, మదముట. దేవతౌ గజరూపిణ్యౌ శ్రీదేవీం అభిషించత తయో. వాళ్ళిద్దరూ కూడా 2 దేవతలు.
అంటే మమకారము దేవతే, మదము దేవతే, కానీ ఆ దేవతల్ని సక్రమంగా అట్టేవిడిగా మంచిది అది. అంతేగాని మమకారం ఉంది కదా అని చెప్పి ప్రతిదాన్ని మమత్వం పెట్టుకున్నామంటే కొంపలు అంటుకుంటాయి, వాళ్ళు దేవతలే. అలాంటి దేవతలు మనకు అవసరమే. అంచేత మమకారము మదము శుండాగ్రయో భాత ఆశా ప్రీతి ఆహ్వయౌ ఉభౌ సువర్ణ కలశౌ. ఈ మమకారము మదము అన్న రెండు ఏనుగులకిట కలశములు ఉంటాయి, రెండు కలశములు ఎక్కడ తొండము చివరి భాగంలో. ఏమిటవి రెండు కూడా అంటే ఆశ ప్రీతి. ఆశ ఉండడం తప్పు కాదు, ప్రీతి ఉండడం తప్పు కాదు, కానీ ఆశ పెరిగితే లోభానికి కారణమవుతుంది, ప్రీతి పెరిగితే మోహానికి కారణమవుతుంది. ఇక్కడ ప్రతి సన్నివేశము ఒక్కొక్క పాఠం చెప్పడానికి ఆశ ప్రీతి అనే రెండు కలశములుంటాయి. తాభ్యాం ఇప్పుడుంది అసలు కథ, మనం పాద్దే పట్టుకున్నాం. తృప్తి పూర్ణాభ్యాం, తృప్తి అనే జలంతో, అంటే ఆశ పొందు, ఆశపడు, తృప్తి కలగాలి నీకు దానివల్ల. అలాగే అహంకారం ఉండని, మమకారం ఉండని, ఏదైనా నీకు నిజంగా తృప్తి ఉందా? లోకంలో చాలామంది అహంకరిస్తారు. అహంకరించిన వాడి మనసులో భయం ఉంటుంది, ఏమన్నా అంటాడేమో, ఏం కొంపలంటే లేదు. అహంకారం ఉండొచ్చు. హనుమంతుడు అన్నాడు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అన్నాడు. ఎవడరా, ఒకడు కాదు 1000 మంది రావణాసుడు నా ఎదురు ఏమీ చేయలేరు బొమ్మన్నాడు. అహంకారమే కదా అది. అహంకారం కాదు, సాత్విక అహంకారం. ఎందుకయ్యా నీ గొప్పతనం? నేను రాముడి దాసుడిని, అంచేత నాకు ఇంత గొప్పతనం వచ్చింది, చెప్పుకో, తప్పు లేదు. కానీ ఏదీ లేకుండా అహంకరిస్తే రావణాసుడు అన్నాడు నాకేం భయం అన్నాడు. మరి నీకు భయం లేకపోతే సీతమ్మని పట్టుకొచ్చిన తర్వాత లంకానగర రక్షణ 4 రెట్లు పెద్దది ఎందుకు చేసావు నువ్వు? అదనమాట. అలా కాదు, అంచేత ప్రీతి కలగాలి. ప్రీతి అనే జలముతో అభిషేకం చేస్తున్నాయి. మమకారము మదము అన్న రెండు ఏనుగులు ఎడాపెడా నిలబడి ఆశా ప్రీతి అనే రెండు కలశములతో ప్రీతి అనే జలముతో అభిషేకిస్తున్నాయి. అలాంటి అమ్మవారిని హృత్పద్మవాసినీ దేవి చిద్రూపిణి అభిషించతే. మన హృదయం అనే పద్మంలో ఉంది అమ్మవారు. అంచేత ఈ ఆశ మదము ప్రీతి ఇవన్నీ మనలోనే ఉన్నాయి. పొందడం తప్పు కాదు, కానీ దానితో ఎలాంటి సద్భావన కలగాలో అది కలగాలి. మనం చూస్తుంటాం, ఒక కథ ఉంది కదా, మహారాజుతో మెప్పించాడు, నీకేం కావాలి? నాకు భూమి కావాలి. ఎంత కావాలి? నువ్వెంత ఇస్తే అంత అన్నట్ట. అనేసరి రాజుగారు అన్నారు, ఒక జెండా చేతికిచ్చి నువ్వు ఇవాళ నుంచి కొలత కొలుచుకుంటూ వెళ్ళు, సాయంకాలం 5:30, 6 అవుతుండగా వెనక్కిరా, నువ్వు ఎంతవరకు తిరిగి రాగలవో అంత భూమి నీకు ఇస్తా. మనవాడు వెళుతూనే ఉన్నాడు, ఆశతోటి వెళ్ళిపోతున్నాడు. కానీ తిరిగి వచ్చే సమయానికి ప్రాణం పోయింది వాడికి. చివరికి ఎంత మిగిలింది వాడికి? 3/6 మాత్రమే మిగిలింది. ఇది తృప్తి అంటే అర్థం. అది అలాంటి తృప్తి కలిగి ఉండన్నది చెప్పడానికి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. అందుకని అలాంటి ఏనుగుల చేత ప్రబోధించబడినది అమ్మవారు. కాబట్టి ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఏమిటది? ఓం అశ్వపూర్వాయై నమః, లేదు ఓం రథమధ్యాయై నమః. అయ్యా, ఈ పదాలు చదివేటప్పుడు పదములు జాగ్రత్తగా చదవండి. ఓం కేశవాయ నమః, ఇది సరి అయిన పదం. లేదు ఆయాసం వస్తుంది అనుకోండి, ఓం కేశవాయ నమః అని చదవండి. మనం ఎక్కడ ఆపుతామో తెలుసా అండి? ఓం కేశవ ఇయ నమః, నారాయణ ఇయ నమః, అర్థాలు మారిపోతాయి. అంచేత పదాన్ని సక్రమంగా దాన్ని విభాగించి చదవండి. ఓం అశ్వపూర్వాయై నమః, ఓం హస్తినాద ప్రబోధిన్యై నమః అంటూ ఈ అధికార ప్రాప్తి పొందడానికి, శత్రుజయం కలగడం కోసం, శత్రుజయం అంటే శత్రువుకు మనమే జయం కాదు, శత్రువుల మీద మనం జయం అన్నమాట, తేడా ఉంది. శత్రుజయం కోసం, విద్యావాప్తి కోసం. అంచేత స్వయంభువ సంహిత, మంకణ సంహిత ఇవన్నీ చెప్పిన పద్ధతి లోపల అమ్మవారిని ఏనుగులన్నీ అభిషేకిస్తుంటాయి. ఏనుగులు దొరక్కపోతే ఏనుగుల బొమ్మలు పెట్టుకోవాలని లక్షలు వేలు ఖర్చు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఒక కాలంలో. కానీ అంత అవసరం లేదు. ఒకవేళ దొరికిందా ప్రతిమలు మంచిది, దొరకలేదు పసుపు ముద్దని గౌరమ్మను అక్కడ పెట్టండి, భావన చెయ్యండి. వక్క ముక్క పెట్టండి, చక్కగా ఖర్జూరం పెట్టండి. అక్కడ ఎన్ని మార్గాలు ఉన్నాయి మనకి. ఆగమ శాస్త్రం చెప్పింది. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ కూడా కొన్ని ఆలోచనలు
వెర్రితలలు వెయ్యడం ప్రారంభిస్తున్నాయి.